గీ పొద్దు మనం పడుకొని లేచినామంటే గది దేవుని కృప వలనే. ఎంతోమంది మనతో పాటు పడుకున్నోళ్ళు గీ పొద్దు లేవలేదు, అక్కడే చనిపోయిన వాళ్ళు ఎంతమందో. అలా రోడ్డు మీదకి పోయి యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన వాళ్ళు ఎంతమందో. ఆ హాస్పిటల్లో పోయి చూస్తే ఆ బెడ్ మీద పడుకొని అక్కడే కన్ను మూసిన వాళ్ళు ఎంతమందో. అలా పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, విందులకు, వినోదాలకు పోయి అట్లాగే మృత్యువాత పడ్డోళ్ళు ఎంతమందో. కానీ దేవుడు మాత్రం మన మీద జాలి చూపెట్టి, మన మీద తన ప్రేమను చూపెట్టి ఇంత చక్కగా కాపాడిండు కదా. మరి ఇయ్యాలనన్నా దేవుని గాడికి వచ్చి, మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలని ఆలోచిస్తున్నావా? లేదంటే ఏటన్నా పోదాం, ఏటన్నా తిరుగుతానికి పోదాం, పెళ్ళిళ్ళకి పోదాం, ఫంక్షన్లకు పోదాం, ఎంజాయ్మెంట్కి పోదాం అని ఆలోచిస్తున్నావు? వద్దు, దయచేసి గట్లాంటి పనులు ఏమన్నా ఉంటే బంద్ చేసుకో. దేవుడు ఇంత చక్కగా కాపాడినప్పుడు నువ్వు కూడా కృతజ్ఞత చెప్పాలి కదా. మరి రారాదు ఈరోజన్నా.